ఆదివారం దినమున కూడి వచ్చిన ప్రేమైన సహోదరులై సహోదరులందరినీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క సమయంలో మనం ఆరాధన ముందుగా పండుగగా ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన సహోదరులు జేమ్స్ మార్క్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఇంకా ఎవరు భోగించి మీ ప్రార్థనను ఆశ్రయించి వారి చెప్పే పంపించగలిగినది యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో పాటలు పాడుతూనే మనం ఆధారంలో ముందుకు పోదాం. పాటలు పాడటానికి ఇక్కడికి వచ్చినట్టు కోరుతుందిగా సహోదరులు బాబాడు గారిని మరియు సహోదరు తేటరామారావు గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. పుస్తకం నుండి మొట్టమొదటిగా 3వ కీర్తనను మనందరం కూడా కలిసి ఉత్సాహంగా వాడదాము. కీర్తన నెంబర్ 3. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఆకాశముల్ వాడియందు సర్వమును ఆకాశముల్ వాడియందు సర్వమును భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. కడబీలో నివసించుమని సుడిగాలియు మంచును. అడవిలో నివసించువన్నీ సుడిగాలియు మంచును. భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును. భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును.
ఎల్లప్పుడూ నే పాడెదన్. నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు, నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు, ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, నీవు చేసిన మేలకై లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఈ సమయంలో మరొక కీర్తన, ఈ కీర్తన ఇశ్రాయేలు చేసినటువంటి మరి ఆశీర్వాదాలు, వాగ్దానాల విషయమైనటువంటి కీర్తన. నేటి కాలంలో మనం కూడా దేవుని యొక్క మరి ఆజ్ఞకు లోబడి జీవించినట్లయితే మన యొక్క ఆశీర్వాదాలు కూడా మరి మనకు కూడా ఆశీర్వాదాలు వస్తాయనేటువంటి వివరణతో పాడబడినటువంటి కీర్తన. అనేక మంది దీన్ని పాత నిబంధన వచనాలు కదా, మరి కొత్త నిబంధనలో పాడుతున్నారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు మరి మాట్లాడటం జరుగుతున్నది. కొత్త నిబంధనలో ఇవి మనకి హెచ్చరికలుగా, మనకి దృష్టాంతములుగా ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో వీటిని పాడుతున్నాం అనేది గమనించాలి. ఇప్పుడు ఈ యొక్క కీర్తన పాడుకుందాం. సహోదరులు పాదాలు ఆ కీర్తనను ప్రారంభిస్తాం. నీవు శ్రద్ధగా వినిన ఎడలా నీ దేవుడైన యెహోవా విధులను అనుసరించి నడచిన ఎడలా సమస్తమైన జనముల కంటే నిన్ను హెచ్చించి ఘనపరచును. ఈ క్రింది దీవెనలన్నీయు నీ మీదికి ప్రాప్తించును. నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినిన ఎడలా నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు విధులను అనుసరించి నడచిన ఎడలా నీవు పొలములోన దీవించబడుదువు, నీవు పట్టణములో దీవించబడుదువు. నీవు పొలములోన దీవించబడుదువు, నీవు పట్టణములో దీవించబడుదువు. నీ గర్భ ఫలములు, నీ ఫలములు, నీ పశుల మంద దీవించబడును. నీ గర్భ ఫలములు, నీ ఫలములు, నీ పశుల మంద దీవించబడును. నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినిన ఎడలా నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు విధులను అనుసరించి నడచిన ఎడలా నిన్ను ఆశీర్వదించు
నీవెన్నడూ అప్పు చేయవు, నీవు జనములకు అప్పు ఇచ్చెదవు. నీవెన్నడూ అప్పు చేయవు, నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినిన ఎడల, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు విధులననుసరించి నడచిన ఎడల, నిన్ను తలగానే నియమించును గాని నిన్ను తోకగా నియమించడు. నిన్ను తలగానే నియమించును గాని నిన్ను తోకగా నియమించడు. నీవు పైవానిగా నుందువు, నీవు క్రిందివానిగా నుండవు. నీవు పైవానిగా నుందువు, నీవు క్రిందివానిగా నుండవు. నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినిన ఎడల, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు విధులననుసరించి నడచిన ఎడల, సమస్తమైన జనముల కంటే నిన్ను హెచ్చించి ఘనపరచును. సామింది దీవెనలన్నీయు ఈ వీధికి ప్రాప్తించును. దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినిన ఎడల, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు విధులననుసరించి నడచిన ఎడల. మరొక కీర్తన ఉదయ షీట్లో నుంచి 2వ కీర్తన కలిసి ఉత్సాహంగా పాడడం. దయచేసి అందరూ కూడా పాడటానికి ప్రయత్నం చేయండి. షీట్లో నేను ఇప్పుడు ఇంకా అందరూ దయచేసి పాడటానికి ప్రయత్నం విద్యాన్ని కూడా శ్రీమంతుడైనా యెహోవా దేవుని మహిమను వివరించగలనా, మరి ఒకనితో పోల్చగలనా. శ్రీమంతుడైనా యెహోవా దేవుని మహిమను వివరించగలనా, మరి ఒకనితో పోల్చగలనా. జ్ఞానము చేత ఆకాశమును భూమిని సృష్టించినాడు. జ్ఞానము చేత ఆకాశమును భూమిని సృష్టించినాడు. పగటికి రాత్రిని, రాత్రికి సూర్యుని తారల నియమించినాడు. పగటికి సూర్యుని, రాత్రికి చంద్రుని తారల నియమించినాడు. వెలుగును కలిగించినాడు. శ్రీమంతుడైనా యెహోవా దేవుని మహిమను వివరించగలనా, మరి ఒకనితో పోల్చగలనా. సముద్రము చీల్చి ఆరిన నేలపై తన ప్రజలను నడిపినాడు. సముద్రము చీల్చి ఆరిన నేలపై తన ప్రజలను నడిపినాడు.
చేసినాడు బాహువు చాచి రాజుల కూల్చి బాహువు చాచి రాజుల కూల్చి అద్భుతములు చేసినాడు దీనులను గాచువాడు శ్రీమంతుడైన యెహోవా దేవుని మహిమను వివరించగలనా మరి ఒకనితో పోల్చగలనా. చివరగా 16వ కీర్తన పాడుతున్న షీట్లో నుంచి సైనికులు పరిచారకులు ప్రయత్నంలో కలిసి ఉత్సాహంగా పాడడం ప్రయత్నం చేద్దాం. 16వ కీర్తన. సైనికులం పరిచారకులం దైవిక మగు వ్యవసాయకులం దైవిక మగు వ్యవసాయకులం సైనికులం పరిచారకులం దైవిక మగు వ్యవసాయకులం దైవిక మగు వ్యవసాయకులం మన తండ్రి వ్యవసాయకుడు మనమే దేవుని వ్యవసాయం మన తండ్రి వ్యవసాయకుడు మనమే దేవుని వ్యవసాయం సంగమే ప్రభు నాటిన తోట చెరుకును ప్రభు చేతిలో చేట సంగమే ప్రభు నాటిన తోట చెరుకును ప్రభు చేతిలో చేట సైనికులం పరిచారకులం దైవిక మగు వ్యవసాయకులం దైవిక మగు వ్యవసాయకులం వినిగ్రహింపని వాడొకడు విని నిలచియుపడు వాడొకడు వినిగ్రహింపని వాడొకడు విని నిలచియుపడు వాడొకడు వినియును అడిగడి వాడొకడు విని ఫలించును వేరొకడు వినియును అడిగడి వాడొకడు విని ఫలించును వేరొకడు సైనికులం పరిచారకులం దైవిక మగు వ్యవసాయకులం దైవిక మగు వ్యవసాయకులం త్రోవా ప్రక్కన ఉండముగా రాతిని పోలి ఉండముగా త్రోవా ప్రక్కన ఉండముగా రాతిని పోలి ఉండముగా మనదన చేపొదలెరుగుదము మంచిగా వేపుగా పెరుగుదము మనదన చేపొదలెరుగుదము మంచిగా వేపుగా పెరుగుదము సైనికులం పరిచారకులం దైవిక మగు వ్యవసాయకులం దైవిక మగు వ్యవసాయకులం తోటను తడిపిన నది ఏది నీటితో కోసిన వాక్యమేగా తోటను తడిపిన నది
ఏది నీతితో పోచిన వాక్యమేగా నాలుగు చీలికలేందులకు నలుడే కుల నర జాతులకు నాలుగు చీలికలేందులకు నలుడే కుల నర జాతులకు సైనికులం పరిచారకులం దైవిక మగు వ్యవసాయకులం దైవిక మగు వ్యవసాయకులం క్రమముగా ఏబేలు మొదలు ఆనోకును బహుళంతా క్రమముగా ఏబేలు మొదలు ఆనోకును బహుళంతా రీతిగా విశ్వాసముతో కోసిరి నీతిని విజయముగా రీతిగా విశ్వాసముతో కోసిరి నీతిని విజయముగా సైనికులం పరిచారకులం దైవిక మగు వ్యవసాయకులం దైవిక మగు వ్యవసాయకులం పిడికెడు విత్తులు విత్తెదమా పనలను మోతుము ఫలితముగా పిడికెడు విత్తులు విత్తెదమా పనలను మోతుము ఫలితముగా కన్నీటితో కృషి చేసేదమా ఎంతో పోతుము మోదముగా కన్నీటితో కృషి చేసేదమా ఎంతో పోతుము మోదముగా సైనికులం పరిచారకులం దైవిక మగు వ్యవసాయకులం దైవిక మగు వ్యవసాయకులం సోదరులకి ప్రభువులను వందనం తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మన ప్రార్థన చేసుకుని మన ఆరోగ్యంతో నిద్రపోదాం. అందరూ చదువుకున్నట్లయితే ప్రార్థన చేస్తున్నాం. తండ్రి ఈ యొక్క పరిశుద్ధమైన నామం బట్టి మీకు స్తోత్రం తండ్రి. తండ్రి ఆదివారం సమయంలో ఆధారం చూడవలసిన ప్రతి సంవత్సరం చిన్నపిల్లలను అందరినీ ఆశీర్వదించండి తండ్రి. తండ్రి ఎవరైతే రావాలనుకుని ఇతర రావాలనుకున్నా వారిని నడిపించండి తండ్రి. తండ్రి ఈ యొక్క సమయంలో ఉదయం నుండి వర్షం కురుస్తుండగా తండ్రి కొంతమందికి రావడానికి అభ్యంతరం ఉన్నప్పటికీ తండ్రి మీరు దూరాన్ని సాధించండి తండ్రి. వారు నడిపించబడతారు మీరు సాధించండి. అలాగే ఆ రోజుల్లో తండ్రి కొందరు పాటలు పాడిన సోదరులను ఆశ్రయించి వారు ఆటే మహిమ కనుక మీకే చెల్లిస్తున్నారని నేను వచ్చినాను తండ్రి. అలాగే ఇంకను ఈ యొక్క ఆరాధనలో తండ్రి జరగబోయే ప్రతి కార్యక్రమంలో మీరు మాకు ప్రోత్సహించండి. కోరించుకోవడం మీరు దాసుని ఆశీర్వదించి మంచి జ్ఞానమును ఆరోగ్యము దయచేసి మా అందరికీ అర్థమయ్యే విధంగా ఉండగలుగుతుంది తండ్రి. మీరు కోరించగలుగుతుంది నేను ప్రోత్సహించండి. అలాగే ఆరాధనలో తండ్రి అలాంటి ఆటంకాలు కలగకుండా చేయబడుతూ సరిగా జరగగలుగుతుంది. మీరు మా తోడుని సాధించండి. మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ మాకు మరొక ఆజ్ఞ బైబిల్ పట్టణం మా ఎదురు వచ్చి చేసి నడిపించవలసిందిగా సహోదరులతో దేవకుమార్ గారిని మేము ఆహ్వానిస్తున్నాం. 36:24 వచ్చాము.
దాసులుగా ఉండేది. బయలుపడటం చేసిన చదవడానికి ప్రభునామం అన్నాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క సమయంలో మనకి దేవుని యొక్క వాక్యాన్ని మన ఎద్దకు వచ్చి బోధించవలసిందిగా బోధకులు ఏపీ రామారావు గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఇప్పుడు వచ్చినటువంటి ప్రియమైన సహోదరి మరియు సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. ఈనాడు కరోనా విలయము ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి సమయంలో ఆయా దేశాలలో కూడా ప్రాణాలు బిగబట్టుకొని ఇంటి నుంచి బయటికి పోతే ఏమవుతుంది, ఎక్కడ మాకు ఆ యొక్క వైరస్ అంటుతున్నది, మేము ఏ విధంగా మరి పోతాము అనేటువంటి భ్రమలో ఈనాడు లోకము జీవిస్తూ ఉన్నది. అది ప్రపంచంలో వాస్తవము, ఇండియా దేశంలో వాస్తవము. ఈనాడు ఈ క్రీస్తు సంఘము సీక్వెల్ రోడ్ క్రీస్తు సంఘంలో సభ్యులు కూడా వాస్తవం అనే విషయము ఈ యొక్క ఆదివారము ఆరాధనకు వచ్చినటువంటి లేదా రానటువంటి వారిని బట్టి మనకు అర్థమవుతాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, మన తల వెంట్రుకలలో ప్రతిదీ కూడా లెక్కించబడి ఉన్నది. దేవుని చిత్తం లేకుండా ఒక్కటి కూడా నేలన పడదు అనేటువంటి వాగ్దానాన్ని దేవుడు మనకు చేశాడు. ఆ వాగ్దానాన్ని గట్ట మనం నమ్మితే ఎవరు కూడా దేవుడు నాకు తోడున్నాడు, నరమాత్రుడు నాకేం చేయగలడు, ఏ తెగులు ఏ పీడను ఏం చేయగలదు అనేటువంటి ఒక ధైర్యంతో ముందుకు సాగేటువంటి వారమై ఉన్నాం. దురదృష్టశాత్తు అందరికి కూడా విశ్వాసంలో లోపంగా ఉన్నందువలన ఆ యొక్క భయానికి లోనై దేవుని ఆరాధించాలనేటువంటి ఒక ఆజ్ఞను కూడా విస్మరించి దేవుని సన్నిధానానికి రాలేక పోతున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఈ మధ్యకాలంలో నేను బజార్లో బైక్లో వెళ్తున్నాను. ఏదో ఒక గుడి ఉన్నది. ఆ గుడి దగ్గర జనం విస్తారంగా ఒకరి తర్వాత ఒకరు మరి ప్రదక్షిణలు చేస్తూ పూజలు చేస్తూ మరి వారి యొక్క పూజ ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుతున్నటువంటి వారిని చూశారు. మరి క్రైస్తవులకు ఏమైంది అంటే, క్రైస్తవుల యొక్క దేవుడు క్రైస్తవులు కాపాడలేనటువంటి వాడు ఉన్నారనుకోవడం వల్లనే కదా. చూడండి, దేవుడు తన యొక్క బిడ్డలకు చేసినటువంటి వాగ్దానం, క్రీస్తు ప్రేమ నుంచి మిమ్మల్ని ఎవడు ఎడబాపును. అది కరువు కావచ్చు, ఖడ్గం కావచ్చు, తెగులు కావచ్చు, వస్త్రహీనత కావచ్చు, దిగంబరత్వం కావచ్చు, ఏదైనా కూడా క్రీస్తు ప్రేమ నుంచి నిన్ను ఎడబాపలేదు అనేటువంటి విషయాన్ని దేవుడు వాగ్దానం చేశాడు. మరి ఎందుకు ఆ యొక్క వాగ్దానాన్ని నేటి కాలంలో ఉన్నటువంటి విశ్వాసులు నమ్మలేకపోతున్నారు అనే విషయాన్ని చూసినప్పుడు కొంత బాధాకరమైనటువంటి విషయంగానే కనబడుతున్నది.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈరోజు కొద్ది నిమిషాల పాటు మన జీవితంలో మొదటి స్థానము ఎవరికి? సబ్జెక్ట్ గమనించాలి. మన జీవితంలో మొదటి స్థానం ఎవరికి? మన యొక్క జీవితంలో మొదటి స్థానం దేవునికా, లేక ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు, లోక సంబంధమైనటువంటి భోగాలు, లోక సంబంధమైనటువంటి సంతోషాల కోసమా అనేటువంటి విషయమై మనం ఒకసారి పరిశీలన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. చూడండి, ఈనాడు అనేక మంది ఎవరికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు అనే విషయాన్ని మనం చూసినప్పుడు వారి జీవితంలో దేవుని కన్నా ఈ లోక సంబంధమైనటువంటి భోగాలకి, ఈ లోక సంబంధమైనటువంటి సంతోషాలకి, ఈ లోక సంబంధమైనటువంటి ధనమోహాలకి ప్రాధాన్యత ఇచ్చి దేవుణ్ణి ఎక్కడో చివరిలో పడేసేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. దేవుడు తనకు ఎప్పుడు కూడా మొదటి స్థానం ఇవ్వాలని కోరుతున్నాడు. అనేక సందర్భాల్లో అనేక మంది దేవుని ఆరాధించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉండటం జరుగుతున్నది, చేస్తారు. కానీ ఎక్కువ సమయం దేవునికి ఇవ్వకూడదు, ఎక్కువగా ప్రయాసపడకూడదు, ఎక్కువ డబ్బు దేవునికి ఖర్చు పెట్టకూడదు. అంతవరకైతే పర్వాలేదు. గమనిస్తున్నారండి, ఎక్కువ సమయం దేవునికి వద్దు, ఏదో రావడం పోయాం, ఎక్కువ ప్రయాసం వద్దు దేవునికి, లేదా ఎక్కువగా దేవునికి ఖర్చు పెట్టకూడదు అనేంతవరకు మాత్రము దేవుని ఆరాధించడానికి సిద్ధపడుతూనే ఉన్నారు. కానీ దేవుని కొరకు కొంత ప్రయాసపడాలి, దేవుని కోసం కొంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉన్నది, దేవుని కోసం కొంత కష్టపడాలి అనేటువంటి విషయానికి వస్తే మాత్రం ఎక్కువ మంది నిరుత్సాహాన్ని కనపరుస్తున్నట్టుగా బైబిల్లో మనం చూడగలం. కాబట్టి ప్రియమైనటువంటి వారా, ఈనాడు దేవుని యొక్క ప్రజలమైనటువంటి మనము మన జీవితాల్లో దేవునికి మొదటి స్థానమా, లేదా మన జీవితాల్లో ఈ యొక్క లోక సంబంధమైనటువంటి సినిమాలు, లోక సంబంధమైనటువంటి టీవీ సీరియల్స్, లోక సంబంధమైనటువంటి ఆటలు, లోక సంబంధమైనటువంటి లోక సంబంధమైన కార్యాలు మన జీవితంలో ప్రథమ స్థానాన్ని కలిగి ఉన్నాయా అనేటువంటి విషయాలను మనం ఒకసారి పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా రెండో రకాన్ని కోరడు. అనేక మంది ఏం చేస్తున్నారంటే తమ యొక్క జీవితంలో ఒక మంచి యవనాన్ని, చూడండి, యవనస్తుల్ని పోయి మనం అడిగితే వారి యవన కాలం అంతా కూడా యవనాన్ని ఎలాగ సంతోషపరచాలి, ఎలాగ ఎంజాయ్ చేయాలి, ఎలాగ దాన్ని అనుభవించాలనేటువంటి విషయాల్లోనే వారు సమయాన్ని వెచ్చిస్తారే కానీ దేవుని వైపు అని అన్నప్పుడు వారు ఏమంటారంటే ఇప్పుడు కాదు, ఇంకా చాలా టైం ఉంది, తర్వాత నా యొక్క భూ సంబంధమైనటువంటి బలానంతా నా యొక్క లోక సంబంధమైనటువంటి భోగాల కోసం ఉపయోగించిన తర్వాత మిగిలినటువంటి ఆ యొక్క మొత్తం చూసారా వేస్ట్ అయిపోయింటే దాన్ని దేవుడికి ఇసివేస్తే దేవుడు తీసుకుంటాడులే అనేటువంటి పరిస్థితిలో ఈనాడు లోకంలో యువత ఉన్నది, ఈనాడు లోకంలో మానవులు ఉన్నారు. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా ప్లేట్ కడిగేసి ఎంగిల్ నీళ్ళు పడేస్తే దేవుడు తీసుకుని తృప్తిపడేటువంటి వాడు కాడు అనుకుంటున్నారు అనేక మంది. ఏముందలే, ముఖ్యమైనంతా మనం అనుభవించి మనకు పరిగ్రాంతి ఏదైతే ఉందో దాన్ని తీసి పడేద్దామే అని చెప్పేటువంటి విధానంలో ఈనాడు క్రైస్తవ లోకం కొనసాగుతూ ఉన్నది. అదే కదా, అందుకోసమే కదా ఈనాడు కరోనా అని చెప్పి అనేక మంది భయభ్రాంతులై ఇంటి నుంచి బయటికి వెళ్ళకుండా అంటే ఇక్కడ లాజిక్ ఉందండి, ఇంటి నుంచే బయటికి వెళ్ళకుండా ఉన్నట్లు వాళ్ళు ఉంటున్నారంటే వాళ్ళు కావాల్సిన ప్రతి పనికి పోతూనే ఉన్నారు. కూరగాయల మార్కెట్కి పోతారు, పెళ్ళిళ్ళకి పోతారు, ఇంకేదైనా కార్యాలకు పోతారు,
వాటికి భయపడినటువంటి కరోనా, ఆ యొక్క సందర్భంలో భయపడినటువంటి కరోనాకి దేవుని ఆరాధించడానికి ఒక గంట సేపు రావడానికి మాత్రం భయపడేటువంటి పరిస్థితి ఈనాడు ఉన్నది. అంటే వారు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? ఈ లోక సంబంధమైన భోగాలక లేకపోతే దేవునికా అనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే ప్రియమైనటువంటి వారి ద్వారా వారు లోక సంబంధమైన కార్యాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా మనకి పనికిరానటువంటి, మనం ఉపయోగించుకోలేనటువంటి, మనకి వేస్ట్గా ఉన్నటువంటి వాటిని తీసి విశ్లేషిస్తే దేవుడు తీసుకోవడానికి దేవుడు ఇష్టంగా సిద్ధంగా లేడు. ఇశ్రాయేలు అదే చేశారు. ఇశ్రాయేలు దేవుడు అని చెప్పాడు, మీ ప్రథమ ఫలాలు, మీ యొక్క పంటలో ప్రథమ ఫలాలు, మీ యొక్క పశువుల మందులో తొలుసూరుది, మీ యొక్క సంపాదనలో దశమ భాగము అది నా యొక్క సంధానం చేసి రావాలి, నాకు మొదటి మీరు ఇవ్వాలి అని చెప్పి దేవుడు చెప్తే ఇశ్రాయేలు ఏం చేశారు తెలుసా? చూడండి ఒకసారి మలాకీ గ్రంథము 1వ వచనంలో మనం చదివినట్లయితే అక్కడ యాజకుల గురించి మాట్లాడుతూ వస్తున్నాడు. గుడ్డిదాన్ని తీసుకొని బలిగా అర్పించినట్లయితే దోషము కాదా? వృద్ధిదాన్నైను రోగం వలదాన్నైను అర్పించినట్లయితే దోషము కాదా? అట్టి వారిని నీ అధికారికి నేను ఇచ్చినట్టు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించినా అని సైన్యములకు అధిపతి యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, దేవునికి వారు తీసుకొచ్చేటువంటి బలులు, వారు తీసుకొచ్చే అర్పణలు ఎలాగున్నాయి అని అంటే, మందలో మంచి ఉన్నాయి. వాళ్ళకి కావలసినటువంటి సమృద్ధి కలిగినటువంటి ప్రతి కార్యము వారికి ఉన్నది. వాటన్నింటినీ కూడా దాచుకొని ఏం చేశారు? వృద్ధిదాన్ని కురుపు కలిగిదాన్ని నీచమైన దాన్ని దేవుడికి తీసుకొచ్చి వారు ఇదిగో తీసుకోని చెప్పి చేస్తున్నారు. పిల్లరా, దేవుడు అడుగుతున్నాడు, అట్టి కార్యాలను నీ భూ సంబంధమైన అధికారికి నేను ఇస్తే అతను నీ యందు దయ చూపిస్తాడా? నీ ఎడల దయ కలిగి ఉంటాడా? ఎట్టి పరిస్థితుల్లో అతను నిన్ను అంగీకరించు. అనేక మంది ఏమనుకున్నారంటే, దేవుడు చూడట్లేదులే, దేవుడు కళ్ళు లేదులే, మనం ఏదో ఒకటి ఇచ్చేద్దాంలే, మరి చల్లని రూపాయను, చల్లని 10 రూపాయల నోటును, లేకపోతే అయిపోయినటువంటి ఆ యొక్క ఉన్నటువంటి వయసు అంతా హరించిన తర్వాత జబ్బు వచ్చినటువంటి జీవితాన్ని ఇస్తేద్దాంలే దేవునికి. ఎంతమంది లేరండి అలాగూ? లేనటువంటి వాళ్ళని ఆలోచించాలి. అనేక మంది తమ యవ్వనాన్ని, తమ యొక్క కోరికల్ని వాళ్ళు అనుభవించిన తర్వాత ఒక క్యాన్సర్ లేదా ఎయిడ్స్ లేదా ఇంకేదో జబ్బు వచ్చిన తర్వాత, అయ్యా ప్రభువా నేను నీ శరీరాన్ని కొత్త, నన్ను కాపాడు, నన్ను రక్షించు అని చెప్పి ఎంతమంది దేవుని ఆశ్రయించట్లేదు అని అంటే ఈనాడు జరుగుతున్న పరిస్థితులు అదే ఉన్నది. ఈనాడు ఇశ్రాయేలు కూడా ఏం చేశారంటే, వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. అక్కడ 6వ వచనం మరొకసారి చదువుతాను, 8వ వచనం మరొకసారి చదువుతాను. వృద్ధిదాన్ని తీసుకొని బలిగా అర్పించినట్లయితే దోషము కాదా? వృద్ధిదాన్నైను రోగం గలదాన్నైను అర్పించినట్లయితే దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చినట్లు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించిన అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుతున్నాడు. ఒక భూ సంబంధమైన అధికారికే మన ఇంటికి వస్తే ఏ విధంగా చూస్తాము అనే విషయము మనందరికి బాగా తెలుసు. నా యొక్క ఇంటికి దాదాపుగా ఒక 20 సంవత్సరాల క్రితం ఒక సహోదరులు ఫారిన్ నుంచి వచ్చారు. నా పెద్ద కుమారుడు జాన్ నాకు చిన్న వయసు ఉన్నాడు. ఆయన కోసం ప్రత్యేకంగా మార్కెట్ పోయి శ్రేష్టమైనటువంటి మరి యాపిల్ ఒక్కొక్కటి 20 రూపాయలు 30 రూపాయలు అమ్ముతుంటే 50 రూపాయలు విలువ చేసిన యాపిల్స్ తీసుకుని వచ్చి, ఆ తర్వాత నీళ్లు మనం తాగే క్యాన్ వాటర్ కాకుండా బిస్లరీ అంటే ప్యాకింగ్ చేసినటువంటి బిస్లరీ వాటర్ తీసుకొచ్చి ఆయనకి ఒక మంచి 5 స్టార్ హోటల్లో కుక్ చేసినటువంటి ఆ కుక్ని ప్రతినాడు ఫ్రెండ్ అయితే అతను ప్రతినాడు తీసుకొచ్చి శ్రేష్టంగా చేసి ఆయనకి నేను పెట్టడం జరిగింది.
అంటే నేను పెట్టానని గొప్ప విషయం గొప్ప కోసం చెప్పట్లేదు. ఎందుకంటే మనం తినేటువంటి వాటికంటే కూడా మనకి జీతం ఇచ్చి మనల్ని పోషించేటువంటి మన యజమాని మనం గౌరవించాలి. ఆయన్ని మనం గౌరవించి ఆయనకి విలువివ్వాలనే ఒక దృక్పథంతో నేను చేసి ఉన్నాను. అది తప్పు కాదు. మరి అలాంటి భూ సంబంధమైన యజమానులకి నువ్వు అలా చేస్తే, నీవు ఆత్మ సంబంధమైనటువంటి మన యొక్క తండ్రి, మనల్ని సృష్టించిన సృష్టికర్త, మన యొక్క యజమానుడు, మనల్ని సమస్త ఆశీర్వాదాల చేత నింపుతున్నటువంటి మరి దయామయుడు, ఆయనకు నువ్వు ఇచ్చేది ఏంటి సోదరుడా? నీ జీవితంలో నీకు పనికి మారినటువంటివి, నీకు పనికిరానటువంటి వాటిని నువ్వు ఇస్తావా? దేవుడు వాటిని అంగీకరిస్తాడా అని నువ్వు అనుకుంటున్నావా? ఎట్టి పరిస్థితుల్లో దేవుడు వాటిని అంగీకరించు. చూడండి, ఇక్కడ 13వ వచనంలో చూడండి, అక్కడే మలాకి 1వ అధ్యాయం 13వ వచనంలో ఇంకా దేవుని సన్నిధానానికి రావడానికి అనుకుంటున్నారు. ఈ కరోనా వచ్చింది, అయ్యో ఎంత ఇబ్బంది ఉంది, దేవుని మందిరానికి ఇప్పుడు ఏం పోతామని అని చెప్పి ప్రయాసం అని చెప్పి అనుకుంటున్నారు. ఆనాడు వారు కూడా అదే అనుకున్నారు. చూడండి, అయ్యో ఎంత ప్రయాసం అని చెప్పి ఆ ఆజ్ఞను మీరు తినిపించున్నారని ఆయన సెలవిస్తున్నాడు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవాకు మరియు దోషపడిన దాన్ని, కుంటిదాన్ని, తెగులు దాన్ని మీరు తెచ్చుతున్నారు. ఇలాగనే మీరు నైవేద్యం చేస్తున్నారు. మీ చేత నేను అట్టిదాన్ని అంగీకరించునా అని యెహోవా అడుగుతున్నాడు. చూసారా, దేవుని ప్రార్థన పోదామంటే ఆయాసపడుతున్నారు. అదే సినిమా పోదామంటే ఎక్కిరి కట్టేస్తారు. అదే పెళ్లికి పోదామంటే సహోదరులు పట్టు చీరలు కట్టుకొని మంచి నగలు వేసుకొని ఎంతో ఆడంబరంగా అలంకరించుకొని పోతుంటారు. సహోదరులు అయితే మంచి మంచి డ్రెస్సులు వేసుకొని సెంట్లు కొట్టుకొని రకరకాలైనటువంటి ఆర్భాటాలతో పోతుంటారు. కానీ దేవుని మందిరానికి రావడానికి చూసేసరికి ఇప్పుడు ఎడబోతాంలే, ఇప్పుడు వద్దులే అని ఆయాసపడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం ఈనాడు. అందుకనే 14వ వచనం అంటాడు, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్య జనుల్లో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుతున్నదని సైన్యమే కల్పదేవు యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి తన మందలో మగదై ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దాన్ని అర్పించేవాడు వంచకుడు. అంటే నీకు ఆరోగ్యం ఉండగా, నీకు బలం ఉండగా, నీకు కావలసినటువంటి సమృద్ధి ఉండగా వాటిని నీ యొక్క లోక సంబంధమైనటువంటి కార్యాలకు ఉపయోగించి ఇప్పుడు బయటకు ఎక్కడ పోతాంలే, వర్షం వస్తుంది, ఇప్పుడు బయటకు ఎక్కడ పోతాంలే, కరోనా ఉన్నది అని నువ్వు దేవుని మందిరానికి రాకపోతే దేవుడు నిన్ను అంగీకరిస్తాడని నువ్వు అనుకుంటున్నావా? ప్రియమైనటువంటి మిత్రమా, ప్రియమైన సహోదరుడా, ఎట్టి పరిస్థితుల్లో నిన్ను అంగీకరించడు. దేవుడు నీకు వాగ్దానం చేయలేదా? ఇశ్రాయేలు అన్నాడు, దేవుడు యొక్క వాగ్దానాన్ని ఇశ్రాయేలు దేవుడు వాగ్దానాలు చేశాడు. ఏమని తెలుసా? నేను నీకు నియమించినటువంటి ఆజ్ఞలను అనుసరించి గైకొన్నట్లయితే ఏ విధమైన తెగులు నీ గుడారానికి సమీపింపనీయను, నీవు తలగానే ఉంటావు కానీ తొలగ్గా ఉండవు అని చెప్పన్నాడు. శత్రువు ఒక దారిలో వస్తే 7 దారుల్లో పారిపోతాడని చెప్పన్నాడు. దేవుని యొక్క వాగ్దానాలు వారు ఆచరించి ఉంటే వారు ఆ యొక్క వాగ్దానాలు పొందిండేవారు. సరే, దురదృష్టవశాత్తు వారు ఆశీర్వాదాలని పొందలేకపోయారు. కారణం ఏంటి అంటే వారు ఆ యొక్క వాగ్దానాలు గైకొనలేకపోయారు, దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనలేకపోయారు. మరి అదేవిధంగా నేను కూడా నీకు దేవుడు ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. మొదట నీవు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకు. నీవు ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికితే నీకు దేవుడు ఇవ్వడా? నీకు కావాల్సిన ఆశీర్వాదాలు ఇవ్వడా? నీకు కావాల్సిన ఆరోగ్యాన్ని ఇవ్వడా? నీకు కావాల్సిన వస్త్రాలు ఇవ్వడా? నీకు కావాల్సినటువంటి నివాసాన్ని ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు అనే విషయాన్ని దేవుని పిల్లలమైనటువంటి మనమైనా నమ్మవలసినటువంటి వారమై ఉన్నాం. ఈనాడు అనేక మంది నమ్మలేకపోవడమే కారణం, వాటిని పొందలేకపోతున్నారంటే నమ్మకపోవడమే కారణం. చూసారా, యాకోబులో ఒక మాట అడుగుతాడు, ఏమంటాడు చదువుదాము. వాడు అడుగుతున్నారు కానీ పొందలేకపోతున్నారు. ఎందుకు పొందలేకపోతున్నారండి? యాకోబు 4వ అధ్యాయము 1-2 వచనాలు చూసినట్లయితే,
మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా. ఎందుకంటే గొడవలు వస్తున్నాయి, ఎందుకు పక్కింటి వాళ్ళతో మనకు విరోధం వస్తుంది? ఎందుకు అంటే ఇక్కడ సమాధానం దేవుడు చెప్తున్నాడు, మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా అంటాడు. చూడండి, అక్కడ మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరకట్లేదు, మీరు నరహత్య చేయుదురు, మత్తర పడుదురు కానీ మీరు సంపాదించుకోలేదు, పోట్లాడుదురు కానీ మీకేమీ దొరకట్లేదు అంటున్నాడు. చూసారా, నీకు మంచి ఆరోగ్యం దొరకట్లేదంటే కారణం ఏంటి? నీకు మంచి ఆహారం దొరకట్లేదంటే కారణం ఏంటి? నీకు మంచి వస్త్రాలు దొరకట్లేదంటే కారణం ఏంటి? అంటే నీవు దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి నువ్వు ఇష్టపడకపోవడమే కారణం అనే విషయాన్ని దయచేసి మర్చిపోవాల్సినటువంటి అవసరం లేదు. చూడండి, అక్కడ అంటున్నాడు, మీరు అడిగినను ఒకవేళ ఒక కారు కావాలయ్యా అని చెప్పి అడుగుతాడు ఒక ఆయన, అయ్యా ఒక ఇల్లు కావాలని అడుగుతాడు ఒక ఆయన, అయ్యా నాకు కూడా 2 వీలర్ కావాలని అడుగుతాడు. అడిగిన తర్వాత దేవుడు ఇచ్చాడు అనుకోండి, ఇచ్చిన తర్వాత దాన్ని దేవుడి పని కోసం కాదు వాళ్ళు ఉపయోగించేది. మొదట వారి యొక్క భోగాలు తీర్చుకోవడం కోసం, వారు ఎక్కడైతే వారి కోరిన ప్రజలు ఉంటారో, వారి వీళ్ళు ఉంటారో వారి కోసం పోయి వాటిని ఉపయోగించుకోవడం కోసం అడుగుతారు కానీ చేస్తారు కానీ దేవుని కోసం కాదు. చూడండి, అక్కడ దేవుడు ఎందుకని చెప్తున్నాడు, ఏమంటాడంటే మీరు అడిగినను మీ భోగము నిమిత్తం వినియోగించడానికే దురుద్దేశం కలుగుతుంది కనుక మీకేమీ దొరకట్లేదు అంటున్నాడు. ఎందుకండి, కొంతమంది ఉన్నారు కుటుంబాల్లో ఆశీర్వాదం లేకుండా, ఉద్యోగాలు లేకుండా, గర్భాలు లేకుండా ఉన్నారు. ఎందుకు తెలుసా? వాళ్ళు నిజంగా దేవుని చిత్తాన్ని చేసినట్లయితే, దేవుని యొక్క ఆశీర్వాదాలు మరి వారు పొందాలనుకున్నట్లయితే, దేవుని కోసం జీవిస్తే, దేవుని చిత్తాన్ని జరిగిస్తే వారికి రావా? దేవుడి భూలోకంలో ఎవరిని కూడా దేవుడు ఖచ్చితంగా మీకు ఆశీర్వాదం ఇవ్వనని చెప్పట్లే. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని చెప్పి దేవుడు చెప్పాడు. కానీ వీరు ఏం చేస్తున్నారంటే వారి యొక్క భోగాలు నెరవేర్చుకోవడం కోసం, వారి యొక్క సంతోషాల కోసం, వారి యొక్క బంధువులను ప్రేమించడం కోసం చేస్తున్నందువల్ల వారు అడిగినటువంటి ఆశీర్వాదాలు వారు అడిగినటువంటి కోరికలు వారి విషయంలో నెరవేరట్లేదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం అలా ఉండకూడదు. ఎలా ఉండాలంటే దేవుని చిత్తాన్ని జరిగించడం కోసం నిశ్చయించుకోవాలి. దేవుడు ఇచ్చినా ఇయ్యకపోయినా. మీరు గమనిస్తే ఒక చోట శద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి 3 యవనులు ఉంటారు. ఆ యొక్క రాజు అనేటువంటి ఆ యొక్క నెబుకద్నెజరు మీరు ఈ యొక్క విగ్రహానికి పూజ చేయాలి, దేనికి పూజ చేయకూడదు అని అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? మేమైతే మా దేవుని తప్ప మేము ఏ ఒక్క విగ్రహానికి కానీ దేనికి కానీ మేము పూజ చేయమంటాడు. అన్న తర్వాత అక్కడ రాజుని తీసుకురాబడతారు. తీసుకొచ్చిన తర్వాత ఏమంటారు తెలుసా? రాజు అడుగుతాడు, మీరు ఇలాగన్నారా, నిజమేనా అని అంటే అవును, నెబుకద్నెజరు దీని గురించి మీకు ప్రత్యుత్తరం చెప్పాల్సిన చింత మాకు లేదు. మా దేవుడు జీవం కలిగిన దేవుడు, మమ్మల్ని రక్షించడం ఆయన సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినను మేమైతే నరకో ఆ యొక్క ఇంట్లో కూడా చస్తామే కానీ నీకు మాత్రం, నీ యొక్క విగ్రహానికి మాత్రం మేము మొక్కు అని చెప్పాను. దేవుడు కాపాడలేదా వారిని? అలాగే నీవు దేవుడి కోసం కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే, అలాగే నీవు దేవునికి మోకరించి దేవుడి కోసం నువ్వు వేడుకుంటే దేవుడిని యొక్క ప్రార్థన అంగీకరించరా అండి? మీరు చూసినట్లయితే అన్న యొక్క విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. అన్న ఆ యొక్క ఏది సమూహంలో అంటే శిలో మందిరంలో ఆమె ఏం చేసినట్టు మోకరించి దేవునికి ప్రార్థన చేసి రాత్రంతా కూడా అక్కడ కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆమె యొక్క మరణ విని అక్కడ ఏలిని పంపించి ముందుకి ఏ పాటికల్లా నీ కుమారుడు పుడతాడు అని చెప్పి దేవుడు చెప్తుంది. చూసారా? అంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలంటే దేవుని మెప్పించాలి కదా, దేవునికి ఇష్టంగా నడుచుకోవాలి కదా. కరోనా వస్తే ప్రార్థన రాను, కొంచెం తలనొప్పి వస్తే ప్రార్థన రాను, కొంచెం జ్వరంగా ఉందని ప్రార్థన రాను అని చెప్పి అంటున్నాం. అదే రోజుకి 500 రూపాయలు నీకు జీతం, ఒకరోజు నువ్వు జీతానికి పోతే 500 రూపాయలు కట్టు. తలనొప్పుకున్నది ఆగుతావా? జ్వరం ఉంది, కొంచెం జ్వరం ఉంది, ఆగుతావా? ఎందుకు? ఎందుకంటే 500 పోతాయి కాబట్టి. అంటే సంపాదన కోసం అయితే నువ్వు పనికి ఎంత కష్టమైనా పోతావు, కానీ దేవుని సంఘానికి రావడానికి మాత్రం
కొద్దిగా తలవకుంటే, కొద్దిగా నలతగా ఉంటే, కొంత జనంగా ఉంటే నువ్వు దేవుని సంఘానికి మానేస్తావు. ఇదా విశ్వాసం? ఇదా భక్తి? ఈ విధంగా చేసినప్పుడు దేవుడిని అంగీకరిస్తాడా? ఎట్టి పరిస్థితుల్లో నిన్ను అంగీకరించని చెప్పి దేవుడు తెలియజేస్తూ వస్తున్నాడు. దేవుని బిడ్డ చూడండి, మనకి జీవితంలో ఎప్పుడు కూడా దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వవలసినటువంటి వారమై ఉన్నాం. మనం మొదటి స్థానాన్ని కనుక దేవునికి ఇవ్వకపోతే దేవుడు మనకు కూడా తన యొక్క దృష్టిలో, తన యొక్క మరి సన్నిధానంలో ఒక స్థానం లేదు అనే విషయాన్ని మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. చూడండి, కొన్ని సందర్భాల్లో మనము దేవునికి తలయక మనము దేవుని కోసము సేవ చేసేటువంటి వారుగా, దేవుని యొక్క పని చేసేటువంటి వారుగా మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాల్సినటువంటి వారమై ఉన్నాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదువుతాము. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించింది అంటున్నాడు. ఇక్కడ దశలోనికే సంఘస్థులు పరిశుద్ధాత్మ వలన ఆనందంతో ఎన్ని ఉపద్రవాలు, ఎన్ని శోధనలు, ఎన్ని కష్టాలు వారు సహించారో వారు ఇక్కడ చెప్తూ వస్తున్నారు. మీరు పౌరు విషయం చూసినట్లయితే పౌరులు సేవ పోయేటప్పుడు అనేకమైనటువంటి ఉపద్రవాలు, అనేకమైనటువంటి నిందలు, అనేకమైనటువంటి దెబ్బలు, అనేకమైనటువంటి రాత్రి మోడలు, పడవలో, ఓడలో, 10 సముద్రాల్లో దిగంబరత్వంతోని, చలితోని ఎన్నో హింసలు, ఎన్నో శ్రమలు పడ్డం వల్లనే పౌలు ఈరోజు గొప్ప మాదిరికరమైన ఒక జీవితం జీవించడం వల్లనే ఈనాడు నీకు నాకు ఒక మాదిరిగా పెట్టాడు. నేను క్రీస్తును పోల్చుకున్న ప్రకారం మీరు నన్ను పోల్చుకోండి అని చెప్పి పౌలు చెప్పగలిగాడు. ఆ ధైర్యం మనకున్నదా? ఆ యొక్క స్థితి మనకున్నదా? అలాంటి వారుగా మనం ఉన్నామా అంటే లేము. ఇప్పుడు లేము అంటే అర్థం ఏంటి? మన జీవితంలో మనము మన యొక్క మొదటి స్థానాన్ని, మన జీవితంలో మొదటి స్థానం దేవునికి ఇవ్వలేకపోతున్నాం. దేవునికి కనుక మొదటి స్థానం ఇస్తే దేవుడిని ఆస్వాదించరా? దేవుడికి కావాల్సినటువంటి సమృద్ధిని ఇవ్వడా? దేవుని యొక్క మరి జీవితాన్ని ఒక మంచి సంతోషకరమైనటువంటి, దీవెనకరమైనటువంటి, మరి ఒక దీవెనకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి పెట్టడా? ఖచ్చితంగా పెడతాడు అనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం. మనము మనకి జీవితంలో దేవుడికి 2వ స్థానం కాదు ఇచ్చేది, మన జీవితంలో మొదటి స్థానాన్ని ఇవ్వాల్సినటువంటి వారమై ఉన్నాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37-38 చదువుతాం. దయచేసి కొంచెం చదవాలని సహకరించండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37-38 వచ్చినారు. రెండో అధ్యాయం 37 వచ్చిన మన హృదయంలో 37 వచ్చిన అందుకైనా నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించుకొనుడి. చూశారంటే ఇది ముఖ్యమైనది, మొదటిదైన ఆజ్ఞ. గమనించాలంట. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ యొక్క పూర్ణ ఆత్మతోనూ అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? హృదయంలో దేవుని యొక్క స్థానం ఎక్కడ అంటే పూర్ణమైనదిగా ఉండాలి, అంటే మొదటిగా ఉండాలి. నీ యొక్క ఆత్మలోను, నీ హృదయంలోను, నీ యొక్క మనసులోను దేవునికి నువ్వు మొదటి స్థానం ఇవ్వాల్సినటువంటి వాడవై ఉన్నావు. కాబట్టి కొన్ని సందర్భాల్లో మన కుటుంబము కూడా దేవుణ్ణి వెంబడించడానికి ఆటంకపరిచే పరిస్థితులు ఉన్నాయి. మన కుటుంబం కావచ్చు, స్నేహితులు కావచ్చు, మన యొక్క బంధువులు కావచ్చు, ఏం చేస్తారంటే దేవుణ్ణి ఆటంకపరిచేటువంటి క్రమంలో మనల్ని దేవుని యొక్క రాకుండా అడ్డపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని యేసుక్రీస్తు అంటాడు మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనంలో, మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనంలో చూసినట్లయితే చదువుదాము.
మత్తయి సువార్త 10:37. నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. చూసారండి, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే తండ్రినైనను తల్లినైనను కుమారునైనను కుమార్తెనైనను భార్యనైనను పిల్లలనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు ఏం కాడు, నాకు పాత్రుడు కాడు. కొన్ని సందర్భాల్లో దేవునికి మనం విలువిస్తున్నామా, మన యొక్క తండ్రికి విలువిస్తున్నామా, దేవునికి విలువిస్తున్నామా, మన యొక్క అన్నదమ్ములకు విలువిస్తున్నామా, దేవునికి విలువిస్తున్నామా, మన భార్యకు విలువిస్తున్నామా అనేటువంటి విషయాల్లో మనం ఒక సరైనటువంటి ఒక నిశ్చయితను తీసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఎందుకు అనంటే అనేక సందర్భాల్లో మనము దేవుని కంటే ఈ లోక సంబంధమైనటువంటి బంధాలకే, ఈ లోక సంబంధమైనటువంటి బంధువులకే మనము ప్రాధాన్యత ఇస్తున్నాం. అలాంటప్పుడు మనం దేవునికి పాత్రలం అవుతామా? దేవుడు మనల్ని ఇష్టపడతాడా? దేవుడు మనకు సహాయం చేస్తాడా? ఖచ్చితంగా చేయడు. యేసుక్రీస్తు అంటున్నాడు చూడండి, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, నీ జీవితంలో మొదటి స్థానము అని అంటే అది దేవునికే. అన్న తర్వాత, అక్క తర్వాత, భార్య తర్వాత, పిల్లల తర్వాతనే ఎవరు మొదట అంటే దేవుడు అనే విషయాన్ని మన జీవితంలో మనం నిర్మించుకోవాలి. నువ్వు ఆ యొక్క కాన్సెప్ట్ నడు, దేవుడు నీ జీవితాన్ని వదిలి చేయడా, ఆ యొక్క ఉద్దేశంతో నువ్వు దేవుడికి కావాల్సిన ఆశీర్వాదాలు ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. మరి మనం పొందట్లేకపోతున్నాము అని అంటే, మనం ఆశీర్వాదాలు పొందలేకపోతున్నామంటే కారణం ఏంటి? ఆలోచించాలి. మనం పొందలేకపోతున్నామంటే దేవునికి మొదటి స్థానం ఇవ్వలేకపోతున్నాము. దేవునికి మొదటి స్థానం ఇస్తే దేవుడు నీకు ఇవ్వడా? మత్తయి సువార్త 6:37 అంటాడు, మొదట నీవు ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతుకుము, నీకు అప్పుడు అవన్నీ అనుగ్రహించబడతాయని అన్నాడు. ఎవరిని? భూ సంబంధమైన ఆశీర్వాదాల గురించి మాట్లాడలేదు ఆయన. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు లేదా నీకు కావాల్సినటువంటి బేసిక్ నీడ్స్ నీకు ఇస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మరి ఇలాంటి ఆశీర్వాదాలని, ఇలాంటి వాగ్దానాన్ని మనం ఎందుకు నమ్మలేకపోతున్నాం? నమ్మితే దేవుడు ఇవ్వడా? చెప్పండి. మనము కొంత అనారోగ్యంగా ఉన్నాం, దేవుడి పనికి పోవాలి, దేవుడు నన్ను నడిపిస్తాడు, దేవుడి పనికి పోయి వస్తానని చెప్పి ధైర్యంగా బయలుదేరి దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వడా? కొద్దిగా అనారోగ్యంగా ఉన్నాం, ఆ పనికి పోవాలి, దానికైతే పోతాం, ఏదన్నా ఇంకా ఎందుకంటే 500 కట్టయితే పోకూడదు. దానికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం. ఎందుకు అంటే డబ్బుకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి దేవుని పనికి ఏంటంటే చిన్న జ్వరం వచ్చినా లేదా తలనొప్పి వచ్చినా కొంచెం ఒంట్లో నలతగా ఉన్నా దేవుని పనికి మనం రాకుండా కూర్చుంటున్నాం. అలా కూర్చున్నందువల్ల దేవుడు ఆలోచించడా? దేవుడు ఈ యొక్క వ్యక్తి నా కోసం జీవిస్తున్నాడా, లేదా తన యొక్క భోగాల కోసం జీవిస్తున్నాడా, లేదా నా కోసం జీవిస్తున్నాడా, డబ్బు కోసం జీవిస్తున్నాడా, నా కోసం జీవిస్తున్నాడా, బంధువుల కోసం జీవిస్తున్నాడా అనేటువంటి విషయము దేవుడు ఆలోచించడా? అంటే దేవుడికి ఏమైనా కళ్ళు లేవని అనుకుంటున్నారా? దేవుడు ఏమైనా చూడట్లేదు అనుకుంటున్నారా? ఇశ్రాయేలు అదేమనుకున్నారు? ఏం చేశారు తెలుసా? మందలో మగది ఉండగా, అంటే బలిసినటువంటి గొర్రెలు కానీ మేకలు కానీ ఉండగా గుడ్డిదాన్ని తీసుకొచ్చి కురిగిపోయిన దాన్ని తీసుకొచ్చి బలిగా అర్పించారు. మలాకీలో మనం చదివా ఇప్పుడే 1:13. మరి అలాంటప్పుడు దేవుడి యొక్క స్థానము గొప్పది. నేను ఘనమైనటువంటి మహారాజు అయి ఉన్నాను, నాకు రావాల్సిన ఘనత ఎక్కడా అని చెప్పి దేవుడు అడిగాడు. మరి దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క గొప్ప కార్యాన్ని మనం ఇవ్వకుండా దేవునికి మనకి పనికిరానటువంటి, మన జీవితంలో మనం ఉపయోగించుకోవడానికి పనికిరానటువంటి కార్యాలు మనం ఇచ్చినట్లయితే దేవుడు వాటిని అంగీకరిస్తాడా? ప్రియమైనటువంటి సహోదరుల, ఎట్టి పరిస్థితుల్లో వాటిని అంగీకరించండి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే దేవుడి కోసం, దేవునికి మొదటి స్థానం ఇవ్వడం కోసమే మనం జీవించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేగాని ఈ లోకంలో ఉన్నటువంటి బంధుత్వాలకు కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి బంధాలకు కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి బంధువుల్ని బంధత్వాలను మేము ఒకసారి చూస్తే అబ్రహాము యొక్క జీవితం మనకు మాదిరికరంగా ఉన్నది. అబ్రహాము తన తండ్రి అన్నదమ్ములు ఆ యొక్క అక్క చెల్లెలు ఉన్నటువంటి స్థలంలో ఉండి అబ్రహాము పిలుస్తాడు. 75 సంవత్సరాల వయసులో, అబ్రహామా
మొదటగా నీ ఇంటి వారి ఎదురు నుంచి, నీ బంధువుల ఎదురు నుంచి, నీ తండ్రి ఇంటి వారి నుంచి నువ్వు బయలుదేరి రా అని అన్నాడు. అబ్రాహం బయలుదేరాడా లేకపోతే వెనక్కి తగ్గాడంటే ఈ పరిస్థితుల్లోనికి దగ్గర అసలు ఎక్కడ పోవాలని తెలియదానికి, ఎందుకు పిలుస్తున్నాడో కూడా తెలియదు. నువ్వు వెళ్ళు అని అన్నాడు, బయలుదేరి వెళ్తూనే ఉన్నాడు. నేను వాళ్ళ అలాంటి విశ్వాసం అనుకుంటా అబ్రాహాముకు అర్థం కాల విషయం. ఎందుకు బాగున్నాడు దేవుడు, ఎక్కడ బాగున్నాడు దేవుడు, మరి అది ఎంత దూరం ఉంటుంది ఆ దేశము అనే విషయాలు అర్థం కాలే. అయినప్పటికీ కూడా బయలుదేరిపోయాడు. మరి ఈరోజు కూడా నిన్ను నన్ను పిలుస్తున్నాడు, రమ్మంటున్నాడు. రమ్మంటే మనమైతే అనేకమైనటువంటి 100 ప్రశ్నలు వేస్తున్నాం. ఎందుకు పోవాలయ్యా, ఎక్కడ పోవాలయ్యా, అది ఎలాగుంటుందయ్యా, అది పోతే మనం మంచిగా ఉంటామో ఉండవయ్యా అని చెప్పి అనేకమైనటువంటి ప్రశ్నలు వేస్తున్నాం. అలాంటి ఎప్పుడు దేవుని యొక్క వాగ్దానాలని నీకు దేవుడు ఇస్తాడని మనం అనుకుందామా? ఈ పరిస్థితుల్లో దేవుడు అందుకని ప్రియమైనటువంటి అన్నారా, ఈ లోకంలో నాకంటే ఎక్కువగా, తండ్రి కంటే ఎక్కువగా ఈ లోకంలో తల్లిని ఎన్నో అక్కచెల్లెలను ఎన్నో అన్నదమ్ములను ఎన్నో స్నేహితులను ఎన్నో ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. అంటే లోక సంబంధమైనటువంటి కార్యాలని ద్వేషించాలి అంటాడు. మనకు తెలుసు యోహాను పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే అక్కడ యోహాను గారు చెప్తున్నాడు, ఈ లోకంలో ఎన్నో, లోకంలో ఉన్న వాటిని ఎన్నో ప్రేమించకూడదు అని అన్నాడు. లోకంలో ఎన్నో, లోకంలో ఉన్న వాటిని ఎన్నో మనము దేవుని యొక్క ప్రేమను పొందలేకపోతున్నాం అనే విషయాన్ని గమనించాలి. చదువుదాం అక్కడ, ఈ లోకమున ఎన్నో, లోకంలో ఉన్న వాటిని ప్రేమించుకుని ఎవడైనా ఈ లోకమును ప్రేమించిన వాళ్ళలో తండ్రి ప్రేమ లేదు. వీళ్ళ ఒక హెచ్చరిక మనకి, మనం ఈ లోకాన్ని ప్రేమిస్తే మనకు తండ్రి ప్రేమ ఎట్టి పరిస్థితుల్లో లేదని అంటున్నాడు. కాబట్టి మనం ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలక లేదా దేవుని కార్యాలక దేనికి మొదటి స్థానం ఇస్తున్నాము అనే అంశాన్ని మనం చూసాం. చివరిగా 1-2 అంశాలు చూసుకొని మనం పాఠాన్ని ముగిద్దాం. ఉదాహరణకి మనం ప్రార్థన బయలుదేరుతున్నాము. బయలుదేరే టైంలో మన యొక్క అన్నదమ్ములు, స్నేహితులు, అత్తామామలు హఠాత్తుగా వచ్చి పడ్డారు. వారితోటి మేము ప్రార్థన బయలుదేరుతున్నాము, మీరు మాతో పాటు ప్రార్థన రండి, 1 గంట గంటలో మనం తిరిగి వస్తాము అని మీరు చెప్పడానికి ధైర్యం చేయగలరా? లేక మేము ప్రార్థన, మీరు రాగడానికి ఇష్టం లేకపోతే మేము ప్రార్థన పోతున్నాము, 1 గంట తర్వాత మేము వస్తాం, అప్పటిదాకా మీరు వెయిట్ చేయడం చెప్పబోతారా? లేక సర్లే మీ ప్రార్థన ఉంటారా, మేము ఉంటాలి, ఈసారి నీతో ఉండాలి, నేను ప్రార్థన పోలని చెప్పి చెప్పబోతున్నారా? చూసినట్టు అనేకమైన కుటుంబాలు ఇది జరుగుతున్నది ఈ విషయం. అనేక మంది ఏం చేస్తారంటే ఇంటి నుంచి అత్తమామలు వచ్చారంటే టక్కన వాళ్ళకి మాంసం తేవాలా, మరి కూరగాయలు తేవాలా, అన్ని తెచ్చి చక్కగా వాళ్ళని మంచి పోషించాలి, పెట్టాలి ప్రార్థన. లేదండి వాస్తవం మాట్లాడుతున్నాను కానీ జరగట్లేదా? వాస్తవంగా యవనస్తులైనటువంటి పథకాలు పెళ్లిళ్ళు అయిన తర్వాత వారు దేవుడి కంటే కూడా అత్తమామలకి, భార్య వాళ్ళకి ఎక్కువ ప్రారంభిస్తారు. రేపు మా విజయం కూడా అలాంటి అర్థం లేదు. అయితే అలాగూ చేయటం అనేటువంటి కరెక్ట్ కాదది. ఏంటంటే మొదట మేము ప్రార్థన పోతున్నాము, వస్తే మీరు మాతో ప్రార్థన రండి, రాకపోయారా మీరు ఇంట్లో కూర్చోండి, మేము ప్రార్థన పోస్తామని చెప్పి చెప్పాల్సినటువంటి వారు మేము. ఇలాంటి కార్యాల్లో మనం చెప్పకపోయినట్లయితే మనం వారికి ప్రార్థిస్తున్నటువంటి వారం అవుతున్నాము. ఇంకొక ఉదాహరణలో మనం చూసినట్లయితే మరి ప్రార్థన అయిపోయింది, ఆరాధన అయిపోయింది, ఇంటికి పోయాం. ఇంటికి పోయిన తర్వాత హఠాత్తుగా సేవకుడుగా కేకేరావు గారు, విజయ్ గారికో లేదా మన దయాకర్ గారికో, పాఠాల గారికో కాబట్టి సాయంత్రం 6 గంటలకు ఒక ప్రార్థన ఉన్నది, ప్రార్థన తప్పకుండా రావాలంటే నేను ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుని ఉన్నాను, నేను ఇప్పుడైనా వస్తానని చెప్పి అనబోతున్నామా? లేకపోతే దేవుడు ఇంకొక అవకాశం, అంటే దేవుని ఆరాధించడం కోసం, దేవుని పని చేయడం కోసం ఇంకొక గంట నాకు అవకాశం ఇచ్చాడు అని సంతోషంగా ప్రార్థన రాబోతున్నామా? నేను పేరు చెప్పిన వల్ల మనం మాత్రమే కదా, అనేక సంఘాలు ఇలాంటి సరైనటువంటి అవగాహన లేని అనేక మంది ఉన్నారు. కాబట్టి ఈ విధంగా చెప్పడానికి దేవుడు మన జీవితంలో ఇంకొక గంట సేపు అవకాశం ఇచ్చాడు ఆయన ఆరాధించడానికి, ఆయన స్థుతించడానికి ఇంకొక గంట సేపు మనకు సమయం ఇచ్చాడని చెప్పి సంతోషంగా మనం ఆరాధన, ఆ యొక్క కుటుంబ ప్రార్థన పోవాల్సిన అవసరం లేదు తప్ప
అంతకుముందు ఆల్రెడీ నేను పార్కు పోవాలను లేదా చోట పోవాలని చెప్పి ఫిక్స్ చేసుకున్నాను కాబట్టి నేను రాలేదని చెప్పే పరిస్థితి ఉన్నదా? ఆలోచన చేయాల్సిన అవసరం. ఇంకా అనేకమైనటువంటి కార్యాలు మనం చూసినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ లోకంలో మనము దేవుని కాకుండా మనం మన యొక్క సొంత కార్యాలకి, మన యొక్క భోగాలకి, మన యొక్క ఆశలకి మనం మొదటి స్థానం ఇచ్చినట్లయితే దేవుని యొక్క నుంచి మనకి ఏమి దొరకవు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. అది నమ్మాల్సినటువంటి అవసరం. మన జీవితంలో చూస్తూనే ఉంటాం అనేక మంది ఏం చేస్తారంటే దేవునికి విన్నవించుకుంటారు, కానీ ఆయన విన్నపం అనేది ఆయన చిత్తానుసారంగా ఉంటుందా లేదని చూడరు. ఆయన చిత్తానుసారం అంటే ఏంటి? ఆయన చిత్తానుసారం అంటే ఆయన ఆజ్ఞలు గైకోండి. ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన అడిగితే ఇవ్వడా? నీకు అడుగుడి మీకు ఇవ్వబడును. ఏ విధంగా అడగాలి? వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయమన్నాడు. ఏ విధంగా అడగాలి? ఏ విధంగా ఎతకాలి అని అంటే చెప్తున్నాడు. విశ్వాసంతో అడగాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. విశ్వాసంతో ఆడకుండా సందేహించినట్టయితే సందేహించి వాడి గాలి చేత రేపటి సముద్ర తరంగాలను పోలి ఉన్నారంటున్నాడు. అప్పుడు వాడి తన వల్ల ప్రభువుల తనకి ఏమైనా దొరుకుతుందా అంటే వాడికి దొరకదు. అప్పుడు ఎప్పుడు దొరుకుతుందంటే నువ్వు విశ్వాసంతో అడుగు. నీకు దొరకదా అంటే ఖచ్చితంగా దొరుకుతుందండి. నువ్వు విశ్వాసంతో మాత్రం అడగవు. కానీ దేవుడు నాకు ఏం లేదు, దేవుడు నాకు నా ఇళ్ళ అన్యాయం చేశాడు, నాకేం సాయం చేయట్లేదు అని చెప్పి నువ్వు అంటున్నావు అంటే నీ లోపమే కానీ దేవుడి లోపం కాదు అనే విషయాన్ని దయచేసి మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. ప్రియమైనటువంటి నా యొక్క సోదరుల చివరిగా మనం ఒక వచనం చూసుకొని మనం ముగించుకున్నాము. గలతీయులకు రాసిన మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో మనం బైబిల్ రీడింగ్లో చేసినట్టు వచ్చిన భాగం. అదేంటంటే నువ్వు దేవునికా లేదా ఈ లోకంలో ఉన్నటువంటి డబ్బుగా లేదా ఈ లోక సంబంధమైన వస్తువులుగా? చదవండి ఒకసారి. గలతీయ మత్తయి 6:24. యేసుక్రీస్తు ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. వాస్తవమేనా కాదు? దయచేసి మనం ఆలోచన చేద్దాం. వాస్తవేనండి. ఇద్దరు యజమానులు ఉన్నారు. ఇద్దరు యజమానులు మనకి చెప్పి ట్రై చేస్తామని ఇస్తున్నారు. ఆయన దగ్గర పోయి తీసుకుంటున్నాం, ఆయన దగ్గర పోయి తీసుకుంటున్నాం. కానీ ఇద్దరు కూడా ఫలానా రోజు ఫలానా 10 గంటలకి నువ్వు నా దగ్గర రావాలి అని అంటారు. ఇద్దరు అదే టైం చెప్తారు. ఎవరి దగ్గర పోతాము? ఖచ్చితంగా ఒక ఆయన ప్రేమిస్తాము, మరొక ఆయన ప్రేమిస్తాము, ఆయన దగ్గర పోతాం. వాస్తవంగా అదేవిధంగా మీరు దేవునికి సిరికి దాసులై ఉండనేరరు. సిరి అంటే ఏంటంటే లోక సంబంధమైన వస్తువులు, లోక సంబంధమైన భోగాలు, లోక సంబంధమైన డబ్బు. మీరు దేవునికి సిరికి ఎప్పుడు కూడా దాసులుగా ఉన్నారు. మీరు ఒకరిని ప్రేమిస్తాలి, ఒకరిని ద్వేషించాలి. మీరు ఇద్దరిని ప్రేమించడానికి మీ వల్ల కాదు అంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారా, మనం ఎప్పుడు కూడా దేవుని కార్యాలనే ఎన్నుకోవాల్సినటువంటి వారమై ఉన్నా, దేవుని కోసం మనం జీవించవలసినటువంటి వారమై ఉన్నా. ఆ విధంగా జీవించినప్పుడు మాత్రమే దేవుడు మత్తయి సువార్త 6:33 అంటాడు, మొదట మీరు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకుడి, అప్పుడు మీకు అవన్నీ కూడా అనుగ్రహించబడతాయి అని అంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి నా యొక్క సహోదరులారా, ఈ లోకంలో మనకి ఏ తెగులును, ఏ యొక్క కీడును, ఏ శత్రు భయమును, ఏ విధమైనటువంటి రోగమును మన యొక్క దగ్గరికి దరిదాపుల్లో కూడా రాదు. దేవుని బిడ్డలుగా, దేవునికి ఇష్టలుగా మనం జీవిస్తాం. ఒకవేళ వచ్చింది అంటే ఆయన చిత్తమే, దాంట్లో భయపడాల్సింది ఏమీ లేదు అనే విషయాన్ని మనం చూడాలి. కాబట్టి మనము మన యొక్క జీవితంలో, మన జీవితానికి మొట్టమొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వాల్సినటువంటి వారిని ఉన్నామే. కానీ ఈ లోక సంబంధమైనటువంటి లేదా ఈ లోక సంబంధమైన బంధుత్వాలకు, లోక సంబంధమైన భోగాలకు, లోక సంబంధమైన కార్యాలకు మనం మొదటి స్థానం ఇవ్వలేకూడదు. అలా ఇచ్చామా దేవుని స్థానం, దేవుని యొక్క రాజ్యంలో నీ యొక్క విలువ చాలా తక్కువైపోతుంది అనే విషయాన్ని గమనించాలి. ఒకే ఒక ఉదాహరణ చూసుకొని మనం గమనించాలి. దాదాపు నాకు గుర్తులేదు, ఒక సహోదరుని తీసుకొని బైబిల్ స్టడీ కోసం అని చెప్పి ఒక కుటుంబానికి పోయాను. తెలుగు రాష్ట్రంలో జరిగింది కాదు, తమిళనాడు అనుకుంట కోసం. ఒక ఇంటికి పోయాను. ఇంటికి పోయి డోర్ కొట్టాను.
కొట్టగానే ఆ సహోదరుడు లోపల ఉండి బయటపైన వచ్చి తను తీసేశాడు. తీసి వెంటనే పోయి ఆనందం గారు చెప్పి అన్నాడు, పోయి టీవీ చూస్తున్నాడు. ఏదో తనకు నచ్చినట్టు ప్రోగ్రామ్ వస్తుందో టీవీ చూస్తున్నానని చెప్పి చూస్తున్నాడు. చాలా మంచి ప్రోగ్రామ్ కదని చెప్పి చెప్పాడు. సరే ప్రార్థన చేద్దాం, నాకు మాటలు చేద్దామని చెప్పి నాకు తెలిసిపోయిన సహోదరుడు సరే కూర్చున్నాం కదని చెప్పి కూర్చున్నాం. అటు చూసాం ఇటు చూసాం, దాదాపు అర్ధగంట దాటింది, 30 గంట అయింది. మమ్మల్ని పట్టించుకోకుండా దాంట్లో టీవీలో చూస్తున్నాడు. టైం మేము వెళ్ళొస్తానని చెప్పేసి వస్తే ఓకే మీరు వచ్చింది చాలా సంతోషం అండి, ఇంకోసారి ఎప్పుడే మంచి టైం ఉన్నప్పుడు రండి అని చెప్పి కనీసం డోర్ దగ్గరికి వచ్చి కూడా సాగనకుండా టీవీలో కూర్చొని చూస్తున్నాడు. అలాంటి వారి యొక్క ఆత్మీయ స్థితి ఎక్కడుందో ఒకసారి ఆలోచించారు. నిజంగా ప్రభువు ప్రారంభిస్తే వచ్చిన సేవకుడిని రిసీవ్ చేసుకొని పంపించే విషయంలో అతనికి ఆ యొక్క మంచి మనసు ఉన్నదా, లేకపోతే లోకంలో ఉన్నట్టు ఆ యొక్క భోగాలకి తను ప్రాధాన్యత ఇచ్చి మొదటి స్థానం నుంచి వాటిని ఎంగేజ్ చేస్తున్నాడా అనేటువంటి ఆలోచన మనం గమనించాల్సిన అవసరం. ఇంకా ఇక్కడ ఈ యొక్క తెలంగాణకు వచ్చిన తర్వాత మరి నాకు కూడా చాలా అవమానం జరిగింది. కొన్ని ఇళ్లలో పోయేటకే వాళ్ళు కుర్చీలు కూడా నిలబడటం, బయట తీసుకొని నిలబడికి వచ్చేసుకుంటాం, ఏమి మాట్లాడు ఆ మంచిని తీసుకుంటుందా నాకు, లేకపోతే కుర్చీలు కొంచెం నిలబడతాం, ప్రార్థన చేసి వెళ్తాం లేమంటా సరేనంటాం. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అలాంటి వాళ్ళు దేవునికి దేవుని సేవకునికి పిలుస్తున్నారా? అదే సందర్భంలో నాకు ఆత్మీయమైనటువంటి చాలామంది సహోదరులు ఉన్నారు. చాలా పోగానే నీళ్ళు ఇచ్చి కూర్చోబెట్టి ఆదరించి చేసే సహోదరులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడారు. కొంతమంది సంగతి నేను చెప్తున్నాను. ఇలాంటి వాళ్ళు మరి వాళ్ళు నిజంగా దేవునికి దేవుని యొక్క కార్యాలకి పిలుస్తున్నారంటే లేదు అనే విషయాన్ని గమనించాలి. ప్రియమైనటువంటి సహోదరుల మనమైతే మన జీవితంలో మొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వాల్సినటువంటి వారమైనా, దేవునికి కాకుండా మరి దేనికి కూడా మనం మొదటి స్థానం ఇవ్వకూడదు. ఇచ్చినట్లయితే దేవుడు నిన్ను వెనకటి స్థానంలో పెడతాడు, మొదటి స్థానం నీకు ఇవ్వడు. నీకు కావాల్సిన ఆశీర్వాదాలు ఇవ్వడం అనే విషయాన్ని మనం గమనించాలి. మరి ఈరోజు కోరుకుంటున్న మీ అందరూ కూడా అదేవిధంగా ఆన్లైన్లో అనేక మంది చూస్తున్నారు. ఎందుకంటే పోయిన ఆదివారం కూడా పాఠాన్ని దాదాపు 200 మంది దాకా చూశారు. చాలా ఆశ్చర్యం. ఎందుకంటే ఏమో ఒకళ్ళిద్దరు చూస్తారేమో అని నేను అనుకున్నా, కానీ ఆన్లైన్లో 200 మంది చూడటం అంటే గ్రేటే. బెంగళూరు నుంచి ఒక సహోదరుడు, నా స్టూడెంట్, ఎప్పుడు 25 ఏళ్ళ కదా స్టూడెంట్, ఫోన్ చేసి అన్న ఆరాధన చూసిన బాగుందన్నా, ఏంటప్పుడు అంటే ఏ పేరు నీ పేరు నా తెలుసుకుంటాను, నీ గుర్తులేదా అని చెప్పి ప్రతి కార్యం చూస్తున్నాను. అంటే ఒక సంతోషం అనేది వచ్చింది. ఎందుకు అంటే ఇక్కడ మనకి కొంతమంది ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడ దేవుని బిడ్డలు వింటున్నామనే విషయంలో మరి సంతోషం కలుగుతుంది. కాబట్టి మనం ఈ పనిని మరి వెలుగించి ఘనంగా ఎక్కువగా ప్రారంభించి దీన్ని చేయడం దాకా మరి సమయంలో మీ అందరికీ వందనాలు. చివరి ప్రభాతి భోజనాన్ని కూడా నేను నీకు నడిపించి మనం కొంత ముగించుకున్నాం. ఏంటంటే ఇప్పటికే అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 42వ వచనము, అపోస్తలుల కార్యము 20వ అధ్యాయం 7వ వచనం ప్రకారం క్రైస్తవులైన మనందరం కూడా ప్రతి ఆదివారం ప్రభు యొక్క బలలో పొందవలసినటువంటి వారమే ఉన్నాం. ఇది మనకిచ్చినటువంటి ఆజ్ఞ మాదిరి కూడా ఆది సంఘం ఎలాగో ఆచరించడం జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు తాను అప్పగింపబడకున్న రాత్రిలో ఆయన రొట్టెను తీసుకుని దాన్ని ఆశీర్వించి విరిచి శిష్యులకు ఇచ్చి దీన్ని తీసుకుని పూజించి ఇది నా శరీరము అని చెప్పడం జరిగింది. కావున ప్రియమైనటువంటి వాళ్ళ ఈ శరీరము ఎందుకోసం ఇవ్వబడింది అనే విషయాన్ని మనం కనుక ఒకసారి మన యొక్క మనస్సులో తెచ్చుకుంటే, ఆయన యొక్క శరీరాన్ని ఏ విధంగా నలగొట్టారు, ఏ విధంగా చిత్రహింసలు పెట్టారు, ఏ విధమైన కొరడా దెబ్బలు పడ్డాయి, ఏ విధంగా వెల్లులతో కొట్టారు అనే విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఏమైనా తప్పు చేశాడా? ఆయన నోట ఏమైనా కప్పం వచ్చిందా? ఆయన నోట ఏమైనా దుర్భాషలు వచ్చాయా? లేదు.
మరి ఆయన్ని కొరడాలతో కొడుతున్నప్పుడు ఆయన వీప్ అనేది చిట్లిపోయేది. దయచేసి మీరు హిస్టరీలో చదివితే రోమా సోల్జర్స్ ఉపయోగించేటువంటి కొరడాలట ఒంటెల చర్మము లేదా ఏనుగుల చర్మాలతో వాటిని ఓనబెట్టి దాన్ని రూపించి చేస్తారట. ఆ ఒంటెల చర్మాలతో చేయబడిన కొరడాలలో వాళ్ళు చిన్న చిన్న గాజుకలు తర్వాత విషపూరితమైన పదార్థం కలిపి దాన్ని తయారు చేస్తారు. అలాంటి కొరడా దెబ్బలు ఆయన కొడతా ఉంటే సరక్క పోతూ ఆయనకు వీపు చిక్కిపోయింది. ఆయన్ని మళ్ళా అది మాత్రమే కాకుండా పెద్ద మ్రానుని ఆయన భుజం మీద మోపి గురిపోతా వరకు నడిపించి వెనక నుంచి కొడుతూ ఆయన్ని మోపించుకుంటూ పోయారు. అక్కడ పోయిన తర్వాత పెద్ద సెలవుకు ఎక్కించి ఆయన్ని మేకులతో సెలవు కొట్టి ఆయన్ని మరి దారుణంగా హింసించారు. సెలవులో ఇలా మేకులతో కొట్టి వేలాడదీస్తే మనుషుని యొక్క ఆయుష్ అనేది కొద్ది నిమిషాల్లోనే పోతుంది. ఎందుకంటే లంగ్స్లో నుంచి మనం ఊపిరి తీసుకుంటాం కదా, ఈ యొక్క వేలాడబడుతున్నప్పుడు మనకి అది గాలి అందదు, తీర్చుకోలేము అన్నమాట, త్వరలోనే చచ్చిపోతారు. కాబట్టి ఆ విధమైనటువంటి మరి మరణం ఆయన పొందాడు. ఆయన ఆ విధంగా హింసించాడు. హింసి మళ్ళా శిలువ వేసిన తర్వాత కూడా అన్నారు, నువ్వు క్రీస్తువే కదా, క్రీస్తు అయితే నిన్ను నువ్వు కాపాడుకోవచ్చు కదా, నువ్వు దిగొచ్చు కదా, నిన్ను నువ్వు కాపాడుకుని మమ్మల్ని కూడా కాపాడవచ్చు కదా అని చెప్పి దొంగలు ఒకడు అంటాడు. చూసారు అంత అవమానము ఆయన భరించాడు. ఆ విధంగా నలగొట్టబడిన ఆ యొక్క శరీరాన్ని, నిలవబడిన శరీరాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దాన్ని మన హృదయంలోనే తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు చూసినట్లయితే ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన పొందినటువంటి గాయాల చేత మనకు స్వస్థ కలుగుతున్నది అని అంటున్నాడు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూసినట్లయితే. ఈ విధమైనటువంటి త్యాగపూరితమైనటువంటి ఆ యొక్క అర్పణని లేదా ఆ యొక్క బలిని మనం ప్రతి ఆదివారం ఖచ్చితంగా దానిలో పొందవలసినటువంటి వారమై ఉన్నాం. అలా చేసి మన ప్రభు మన కోసం, మన పాపముల కోసం ఆయన అట్టి అఘోరమైనటువంటి అంత క్రూరమైనటువంటి ఆ యొక్క శిలువ త్యాగాన్ని భరించాడు. దానిని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సమయంలో మనం ఆ యొక్క శరీరాన్ని ప్రార్థన చేసి మనం దీన్ని ఆచరిస్తాము. ప్రార్థన చేసుకొని మన యొక్క శరీరాన్ని పిలుస్తాము. మా స్తుతులకు పాత్రుడా పరిశుద్ధ తండ్రి, పరలోకంలో నివాసం చేస్తున్న ప్రేమ గల మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు. మా తండ్రి కుమారుడు యేసు క్రీస్తు కలవరి శిలువలో చేసినటువంటి త్యాగాన్ని స్మరించుకుంటూ ఆయన నలగొట్టబడిన ఆ శరీరాన్ని మేము పూజిస్తుండగా వారిని మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. యోగ్యమైన విధానంలో మమ్మల్ని మేము పరీక్షించుకొని వివేచించుకొని దీంట్లో పాల్గొంచుకోవడంలో సాయం చేయగలను. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందగలని, దీనిలో పాల్గొంటున్న ప్రతి సహోదరుని ఆశీర్వదించగలని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.
ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర పెట్టుకుని మన ఆశీర్వదించి శిష్యులకు ఇచ్చి దీన్ని తీసుకుని పానం చేయడి, ఇది మీ కొరకము అనేకుల కొరకము చిన్నపడినటువంటి నూతన నిబంధన రక్తము అని చెప్పారు. ఈ రక్తాన్ని ప్రభు మన యొక్క పాపముల కోసం పాపాలన్నీ కూడా కడిగి వేయబడ్డాయి. ఈ రక్తం ద్వారానే మన సంఘంగా కొనబడి ఉన్నాం. ఈ రక్తం ద్వారానే మనము నీతిమంతులుగా చేయబడ్డాం. ఇది అమూల్యమైన రక్తంలో మనం ప్రతి ఆదివారము మనం విమోచించుకొని యోగ్యమైన విధానంలో దీనిలో పాల్గొని పొందుదాము. మరి ఒకసారి ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ఉంచాలి. పరిశుద్ధ తండ్రి, మహోన్నతుగా పరలోకంలో నివాసం చేస్తున్న ప్రేమ గల మా గొప్ప తండ్రి, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయాన్ని బట్టి మీ స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మా తల్లి సమయంలో ఇప్పుడు వచ్చినటువంటి మా యొక్క ప్రియమైన సహోదరి సహోదరులందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మేము మీ కుమారుడు యేసు క్రీస్తు యొక్క అమూల్యమైనటువంటి కలవరి శిలువలో దారులై కారినటువంటి రక్తాన్ని పానం చేయబోతుండగా ఈ రక్తము మా యొక్క పాపములను కడిగివేసి మమ్మల్ని మీ యొక్క సొంత సంఘంగా మీ యొక్క రాజ్యంగా మమ్మల్ని కొని ఉన్నదనే విషయాన్ని తిరిగి సంఘంలో రక్తంలో పాల్పంపులు పొందుటకు సాయం చేయగలరు. దీనిలో పాల్పంపులు పొందుతున్నటువంటి మా ప్రియమైన సహోదరి సహోదరులను ఆశీర్వదించగలరు. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చివరగా మరొక ఆజ్ఞ కూడా ఉన్నది. ఆ ఆజ్ఞ సంభావిషమైనటువంటి ఆజ్ఞ. ఇది కొత్త నిబంధనలో దేవుని పిల్లలమైనటువంటి మనము ఒత్తిడిని పొంది ప్రతి ఆదివారం ప్రభు సేవ నిమిత్తము మనము సంఘాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నదనే విషయాన్ని మొదటి కొద్ది 16వ అధ్యాయము 2వ వచనంలో 1వ వచనంలో మనం చూస్తాం. మిగిలినటువంటి వాళ్ళ ద్వారా అబ్రహాం కాలం మొదలుకొని మనం చూసినట్లయితే దేవుడు అక్కడ అబ్రహామును ఎదుర్కొంటూ సాలేము రాజైనటువంటి మెల్కీషెదకు ఆదికాండంలో ఆయన ఎదుర్కోవడం జరిగింది. సాలేము రాజైనటువంటి మెల్కీషెదకు అబ్రహాము 10వ భాగం చెల్లించాడు అనే విషయాన్ని మనం చూస్తాం. దాని క్రమంలోనే ఇశ్రాయేలీలు కూడా వారి యొక్క
పంటల్లోనూ వారి యొక్క పశువుల మందలోనూ గొర్రెల మందలోనూ దేవునికి శ్రేష్టమైనవి తొలుసూలు వచ్చినవి ప్రథమ ఫలాలు దేవునికి ఇవ్వడం మాత్రమే కాకుండా 10వ భాగాన్ని ఇచ్చేవారు. కొత్త నిబంధనలోనైతే దేవుడు మీరు వర్ధిల్లుల కొలది దేవునికి సందాగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పడం జరిగింది. ఈ విధంగా దేవుని యొక్క సేవకుడు దేవుని యొక్క సేవ జరగాలి అంటే పాత నిబంధనలో లేవీలకి ఆ యొక్క దేశంలో స్వాస్థ్యమైన పాలైన పంపైన లేదు. దేవుని యొక్క మందిరానికి వచ్చేటువంటి ధాన్యాగారం ఆ అర్పణలో ఆ యొక్క బలిద్రవ్యాలతో వాళ్ళు జీవించేటువంటి వాడు. కొత్త నిబంధనలో కూడా ఇది వాస్తవమైనటువంటి విషయమై బైబిల్లో మనకు చెప్పబడింది. ఆలయ కృత్యములు జరిగించేవారు ఆలయం వలన జీవించాలని రాయబడి ఉంది అని అంటాడు. కళ్ళం తొక్కుతున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టదు. ఎందుకంటే కళ్ళం దొక్కుతున్నది, కళ్ళం దొక్కుతూ పనిచేసేటప్పుడు ఆ యొక్క మూతికి చిక్కం పెడితే ఎంత క్రూరమైనటువంటి స్థితి అనేది మనం చూడగలం. కొంతమంది అలాగనే ఉన్నారు, నువ్వు సేవ చేయొచ్చు, మా ఇంటి నుంచి ప్రార్థన చేయొచ్చు, కానీ మీకు మాత్రం పైసలు కూడా ఇవ్వవు అనేటువంటి పరిస్థితుల్లో ఈనాడు ఉన్నారు. అదంటే అర్థం ఏంటంటే ఎద్దు తొక్కుతున్నది అంటే ఆశతో తొక్కుతుంటుంది. కొంచెం ఒక పీరియడ్ అందుకుంటుంది, తింటుంది, 4 రోజులు వేస్తుంది, మళ్ళీ ఒక పీరియడ్ అందుకుంటుంది, తింటుంది, 4 రోజులు వేస్తుంది. ఇది న్యాయం. కానీ కొంతమంది ప్రార్థన పెడతారు. ఈ మధ్యకాలంలో పోయేవాళ్ళు ఒక చోట, నేను పాదాలు జరుపుకుంటాము ఎంతో ప్రేమతో పోయి చేసిన తర్వాత దాదాపుగా అనేకమైనటువంటి 100,000 ఖర్చు పెట్టి మంచి భోజనాలు ఏర్పాటు చేశారు. అన్ని అందరూ వచ్చి తిన్నారు. ఇక సేవకుడు ప్రార్థన తీసిపోతుంటే సర్లే పోయాడు అన్నారు. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే మేము వాళ్ళు ఆశించి మేము బతకలేకున్నాం అనేది ఉద్దేశం కోసం చెప్పట్లేదు. కానీ మరి అంత దూరం పోయినప్పుడు దానికి తగినటువంటి మరి ఆదరణ ఉండాల్సిన అవసరం ఉన్నదా లేదంటే ఖచ్చితంగా ఉంది. అది ఏ విధంగా ఉందంటే అది ఇవ్వకపోవడం ముద్దు చిక్క పెట్టిన పరిస్థితి అయింది. కాబట్టి అలాగూ మరి చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మందన కాసి మందపాలు తాగిన వాడేవాడు, ద్రాక్ష తోటను వేసి ద్రాక్ష తోట ఫలాలు పుజించినటువంటి వాడేవాడు, సైన్యంలో తన డబ్బుతో సైన్యంలో కొలువు చేసేటువంటి వాడేవాడు అనేటువంటి అనేక ఉదాహరణ ఇచ్చాడు దేవుడు. ఎవడైనా మిలిటరీలో పనిచేస్తాడు, పోయి చేసేటువంటి వాడు తన ఇంటి దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చుకొని తన ఇంటి దగ్గర నుంచి భర్త తీసుకొచ్చుకొని కొలువు చేస్తాడా? చేయడు. వాడు ఆ యొక్క వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కావాల్సినటువంటి ఆ యొక్క కార్యాలన్నీ ఇవ్వటం అనేది ఆ యొక్క డిపార్ట్మెంట్ బాధ్యత. అదేవిధంగా దేవుని పని చేస్తున్నటువంటి దేవుని సేవకులు కూడా పోషించబడాలి. ఈ కరోనా సందర్భంలో ఎంతమంది అల్లాడిపోతున్నారు అనే విషయము మనకి తెలుసు. దాదాపు నేను ఇది ఆన్లైన్ అవుతుంది అయినా బాధలేదు, నేను భయపడలేదు. ఎందుకంటే ఇది తప్పుగా నేను చెప్పేది. ఎందుకంటే కరోనా సమయంలో 2 కుటుంబాలు కొద్దిగా పోషించాయి. ఒకటి విజయ్ గారి కుటుంబం, రెండోది ఎంఎస్ రావు గారి కుటుంబం. మిగతా కుటుంబాలు ఎవరు కూడా పోయినా ఇక ఏమీ పట్టించుకోవాలి. అంటే ఎందుకు నేను ఆదాయం చెప్తున్నానంటే మరి దేవుని సేవకుడు కూడా బతకాలి కదా. చెక్క వేసి పెట్టి మీరు రండి పోండి అని అంటే అది ఏ విధంగా న్యాయం? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నేనేదో మీ ద్వారా ఆశించి మీ ద్వారా సంపాదించుకుని గొప్పోళ్ళు కావాలనే ఉద్దేశంతో నేను చెప్పరాలేదు. కానీ ఎద్దు కళ్ళం దొరుకుతుంది, దానికి ఖచ్చితంగా తినడానికి ఆహారం కావాలని. అదేవిధంగా పెద్దలు ఉన్నారు, పెద్దలు రెట్టింపు సన్మానాలకు పాత్రలు అని చెప్పి దేవుడు చెప్పాడు. మందను కాస్తున్నారు, ఆ మందకి వాళ్ళు మరి పరిచయం చేస్తున్న వాళ్ళని చూడాల్సిన బాధ్యత సంఘాన్ని. కాబట్టి ఇలాంటి కార్యాలని మరి సంఘర్షులు అనేక సందర్భాల్లో అనేక కుటుంబాల్లో విస్మరిస్తున్నారనే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో మనం చెప్పడానికి మరి ధైర్యం చెప్పకుండా ఉండలేము. చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కనీసం ఇక్కడ ఉన్నటువంటి మనమైనా కాకుండా బయట ఉన్నటువంటి వాళ్ళని ఈసారి విన్నప్పుడన్నా కనీసం ఆ విధమైన ఆలోచన వస్తుంది దానికోసం చెప్తాను నేను. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం దేవుని సేవ అభివృద్ధి పొందాలి అని అంటే మనం ఇవ్వాల్సిన అవసరం. సంతోషంగా ఇవ్వాలి. సంతోషంగా ఇచ్చేటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏదో మనం ఖర్చు పెడుతున్నాము. చూసినట్లయితే ఉదాహరణకు మనం చూస్తే అనేక బయట కార్యాలకి 500 అంటే లెక్క చేయం, అసలు ఇచ్చేస్తాం. టికెట్ 500 అవుతుందంటే ఇచ్చేస్తాం. ఇంకేదైనా అయితే 1000 రూపాయలు అయితే పోనీ అంటాం. కానీ దేవుని సేవకునికి 100 రూపాయలు అంటే కనుక ఇంకిపోతాం. కానీ అది సరైనటువంటి విధానం కాదు. ఆ విధానంతో మనం దేవుడికి ఇచ్చినట్లయితే ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు.
కాబట్టి సంతోషంగా ఇచ్చేవారిని, సనుక్కోకుండా బలవంతంగా కాకుండా ఉదయం నిశ్చయించుకునేటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని మనం గమనించి దేవుడికి మరి దేవుడి కార్యాలకి దేవుడి సేవ అభివృద్ధి పొందడానికి మనం దేవుడికి మరి మన వలనంత వరకు ఒత్తిడి కొరకు సంధానించడం కాక ఆ యొక్క సంఘాలు మరి ఇచ్చినట్లుగా ప్రార్థన చేయవలసిందిగా సోదరు పాలు ఎవరి పక్కన వచ్చి ప్రార్థన చేయవలసింది కోరుతున్నాము. ప్రార్థన చేసుకున్నాం మాట్లాడుతున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమానందం కలిగిన మా ప్రియ పండుగ ఖచ్చితమైన నామం బట్టి ఒకసారి మా సన్నిధిని విజ్ఞాపం చేస్తున్నాం. సన్నిధిలో ఆరాధిస్తున్నాం. అదే రీతిగా మేము ఇచ్చేటటువంటి అర్పణల చేత కానుకల చేత కూడా మీరు స్థితించలాగిన మీరు ఇచ్చేటటువంటి ప్రతి కానుకలు కూడా తండ్రి మీ నైపుణ్యంతో వాడబట్ట సహాయం చేయండి. ఇస్తున్నటువంటి బిడ్డలు దీనికి ఆశీర్వదించండి. రేపుగా ఇచ్చేటప్పుడు వారికి కావాల్సినటువంటి ఆశీర్వాదాలు దయచేయండి. ఇచ్చేటటువంటి ప్రతి వారి యొక్క అవసరం కూడా వారు ఏ అవసరంతో తీసుకున్నారో వారి అవసరం తీర్చండి. ప్రతిదీ కూడా మీ మహిమార్థమైన వాడమని జరగబోయే కార్యక్రమాలలో కూడా మీ తోడుగా సహాయం చేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వచ్చినటువంటి నా యొక్క ప్రియాసమైన సహోదరి సహోదరులందరికీ పేరు పేరున ఉన్నారు తెలియజేస్తున్నాను. అనేక మంది ఇంకా భయపడుతున్నారు. ఈరోజు మాకు అత్యంత ప్రియమైన సహోదరు దయాకర్ గారు వచ్చారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆసారి భయపడతారు. ఇప్పుడు నిన్నగా ధైర్యంగా వచ్చారు. వెరీ హ్యాపీ. అండ్ ఆల్సో పడతారు లాస్ట్ అనుష ఉన్నారు. తర్వాత లక్ష్మి గారు, భరత్ గారు ధైర్యం చేయాలంట. పొలం పండుగ ఏం గారి ధైర్యం చేసి ముఖ్యాల్సిందే. సరే, అందరికి వందనాలండి. చాలా సంతోషం. ప్రార్థన తీసుకొని మనం ముగిస్తున్నాం. మా స్తుతులకు పాత్రుడా పరిశుద్ధ తండ్రి, పరలోకంలో నివాసం చేస్తున్న ప్రేమ గల మా గొప్ప తండ్రి, ఈ యొక్క ఉదయకాల ఆరాధనలో ఇంతవరకు మమ్మల్ని కాపాడి మీ సన్నిధానంలోకి వచ్చి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించగలిగినట్టు మా తండ్రి మీ యొక్క సత్యమైనటువంటి హెచ్చరికలు మేము పొంది మా జీవితాల్లో ఎక్కడెక్కడైతే మేము పొరపాటు చేస్తున్నామో, ఎక్కడెక్కడైతే మేము తగ్గిపోతున్నామో వాటిని చూడగలిగి వాటిలో ఉన్నటువంటి లోపాలను సర్దిద్దుకొని మీకు మేమకరంగా జీవించినట్టు మా జీవితాలను అలవర్చుకున్నట్టును మార్చుకున్నట్టును మీకు దయ అనిపించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ఇప్పుడు వచ్చినటువంటి ప్రతి సహోదరులను దీవించండి. ప్రత్యేకంగా మా తండ్రి మేమందరం కూడా ఈ కరోనా మహమ్మారి నుంచి కాపాడబడి మేము మాత్రమే కాదు తండ్రి, ఖమ్మం పట్టణము, అలాగే తెలంగాణ రాష్ట్రము, ఇండియా, ఇతర దేశాలన్నీ కూడా మరి మహమ్మారి నుంచి త్వరగా బయటపడి దానికి పరిష్కార మార్గంగా మా తండ్రి
మరి మందులు వ్యాక్సినేషన్స్ త్వరగా అందుబాటులోకి వచ్చి మేము నిర్భయంగా మేము సేవించినట్లు మా తండ్రి మాకు మా జీవితాలకు సమాధానాన్ని దయచేయండి. ముఖ్యంగా ఈరోజు జరిగిన ఆరాధనని ఎందరైతే ఆన్లైన్ ద్వారా చూడబోతున్నారో వారందరినీ కూడా దీవించండి, సత్యాన్ని గ్రహించడం సాయం చేయండి. ఇప్పుడు వచ్చినట్టు మా ప్రియమైన సహోదరి సహోదరులను మీరు ఆశ్రయించండి. ముఖ్యంగా మా యొక్క సహోదరులు మరి విజయ్ గారిని మీ సన్నిధానంలో పెట్టుకున్న ఆయన త్వరగా వివాహ విషయంలో మీ యొక్క ప్రాబ్లం ఉంచండి, త్వరగా ఆయన్ని ఒక కుటుంబీకులుగా చేయండి. అదేవిధంగా శరణ్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే సహోదరుడు దయాకర్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని మా తండ్రి వారికి మంచి ఉద్యోగాన్ని అలాగే గర్భఫలాన్ని దయచేయండి. ఇంకా మా తండ్రి ఎవరైతే సహవాసంలో మాత్రం మేమందరం కూడా మీ కుమారుడు యేసు క్రీస్తుని కోరుతున్నట్టు వారిగా జీవితం సాయం చేయగలరు. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మరణంతట్లో మీ తోడుగా నడిపించినందుకే స్తోత్రాలు తెలుస్తుంది. మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.